దేవుని ఉగ్రతకు పాలవటం. స్కిట్ టీమ్. స్టేజ్ మొత్తం ఇది వస్తుంది రే సముద్రం, సముద్రం ఎక్కడున్నాడు వీడు? అసలు కనపడటం లేదు. రే సముద్రం. అయ్యారు 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 చెప్పండి అయ్యారు. ఎక్కడికి వెళ్ళావురా? ఇంతసేపటి నుంచి పిలుస్తున్నాను. అంటే తోట పని చేసుకున్నా అయ్యారు. సర్లే కానీ నేను అమెరికా నుండి 3 బొమ్మలు తీసుకొచ్చాను. నువ్వు రోజు వాటిని శుభ్రం చేస్తూ క్లీన్ చేస్తూ ఉండాలి. టచ్ చేయకుండా నువ్వు క్లీన్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకో, ముట్టుకోకుండా నువ్వు క్లీన్ చేస్తూ ఉండాలి. సరేనా? సరే అయ్యగారు. అయ్యగారు అమెరికా నుండి బొమ్మలు తెచ్చారన్నారే, ఇవే అనుకుంటా బొమ్మలు. ఓ ఈ బొమ్మ ఏంటి ఇలా ఉంది? ఆ చేతి పైన పెట్టింది, చేతి కింద పెట్టింది. అబ్బో ఈ బొమ్మ ఏంటి చీపురు పట్టుకున్నది? ఈ బొమ్మ ఏంది కర్ర పట్టుకున్నది? ఏం చేసిద్దు? అయ్యగారు ఇప్పుడు టచ్ చేయకుండా క్లీన్ చేయమన్నారుగా, క్లీన్ చేసేద్దాం. సరే ఇప్పుడు క్లీన్ చేయడం అయిపోయింది. అయ్యగారు టచ్ చేయకుండా క్లీన్ చేయమన్నారు. టచ్ చేస్తే ఏమైద్ది అసలు? ఒకసారి టచ్ చేస్తే చూద్దాం. డాన్స్ చేస్తుంది, భలే వస్తుంది డాన్స్. నాయను ఏ బామ్మ చీపురు పట్టుకుని ఉంది, ఏం చేసిద్దాం మరి? టచ్ చేసి చూద్దాం. ఈ బొమ్మ నా కోసం ఊడుస్తున్నట్టుంది. బా మా అయ్యగారికి ఎంత ప్రేమ నా మీద, నా పని అంతా ఇదే చేసేస్తుంది. అమ్మో ఈ బొమ్మ ఏంటో కర్ర పట్టుకొని ఉంది, ఏం చేసిద్దో ఏమో. టచ్ చేసి చూద్దాం ఒకసారి. అయ్యగారు 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 ఇటు రండి అయ్యగారు. ఏమైందిరా? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? అయ్యగారు ఈ బొమ్మ నన్ను కొట్టి చంపేస్తున్నాయి అయ్యగారు. ఈ బొమ్మ అయితే అసలు నన్ను కొట్టి చంపేస్తున్నాయి అయ్యగారు. ఆగండి ఆగండి ఆగండి, పట్టుకున్నా ఆగండి. ఏం చేసావు అసలు నువ్వు? ఏం లేదు అయ్యగారు, నేను టచ్ చేయకుండా క్లీన్ చేశాను. టచ్ చేయకుండా మీరు టచ్ చేయకుండా క్లీన్ చేయమన్నారు కదా, సర్లే ఒకసారి టచ్ చేద్దామని ఊరికి ఇలా పట్టుకున్నాను అంతే. మాట వినకపోవటం వల్ల ఏం జరిగింది? ఆ కర్ర ఏమైంది? వీపు మీద దెబ్బ పడింది అంతే. దేవుని మాట వినకపోవటం వల్ల దేవుని ఉగ్రతకి పాలవుతాము. అదే ఈ యొక్క చిన్న స్కిట్ కి అంశం. 1 డేలోనే నేర్చుకున్నారు పిల్లలందరికీ.